తమకు వ్యతిరేకంగా ఉండే మైనారిటీల ఓట్లను ఎస్ఐఆర్ ప్రాసెస్తో తొలగించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు సిపిఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావట్లేదని, ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఫైర్ అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని అనుసరిస్తున్నది. అట్లాగే సామ్రాజ్యవాదానికి, అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లుతున్నటువంటి వైఖరిని మోడీ అనుసరిస్తున్నాడు. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా శ్రామిక వర్గాల ప్రయోజనాలకు భిన్నంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధుల కోత కూడా పెట్టేటటువంటి పద్ధతులు అనుసరిస్తుంది. మరోవైపు ఓటు హక్కునే నిర్వీర్యం చేసేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నది. పార్లమెంటు సమావేశాలంటేనే ప్రజల ప్రయోజనాల గురించి చర్చించి ప్రజలకు అనుగుణంగా బిల్లులు, చట్టాలు రూపొందించడం అనేది దాని పని. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలను, బిల్లులను ప్రవేశపెడుతుంది. పోరాడి ప్రజలు సాధించుకున్నటువంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి వైఖరి బీజేపీ అనుసరిస్తుంది. ఇటీవలనే దేశవ్యాప్తంగా కార్మికులంతా కూడా సమ్మె చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని, 29 హక్కుల్ని, చట్టాలని నిర్వీర్యం చేసి 4 కోడ్లుగా మార్చి కార్మికులు సమ్మె చేయకూడదు, సంఘం పెట్టకూడదు, వేతనాలు పెంచమని అడగకూడదు, 12 గంటలైనా పని చేయాలా, యజమాని ఏం చెబితే దానికి అనుగుణంగా ఉండాలనేటటువంటి లేబర్ కోడ్ను తీసుకొచ్చాడు. అంటే మొత్తం కోట్లాది మంది కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని పార్లమెంటు రద్దు చేసి పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఈ చట్టాలని మోడీ ప్రభుత్వం